ఉన్నారు అందరూ? మేము బాగున్నాం. సో ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నిన్న వ్లాగ్ అనమాట ఇది. సో నిన్న మేము లంచ్ చేసుకుని బయటకు వెళ్ళాము. లంచ్లోకి మేము మునక్కాడ ఆలూ కర్రీ చేసుకున్నామండి, మసాలా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ అనుకోండి, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ వేసుకొని, టమాటో వేసుకొని, మునక్కాడలు వేసుకొని, తర్వాత ఆలు వేసుకోవాలండి. కాస్త గరం మసాలా వేసుకోవాలి, మీ ఇష్టం, ఆప్షనల్ అది. వేసుకోకపోయినా బాగుంటుంది. అని వేసుకున్నాక నీరు పోసుకొని విజిల్ పెట్టేయడమే. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఇది చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీలో, లెమన్ రైస్లో, వైట్ రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. నిన్న మేము మా లంచ్ ఇది. సో లంచ్ చేసుకొని మా సైట్ దగ్గర వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఈ ఫ్రూట్ కనిపించింది మా సైట్లో. ఈ ఫ్రూట్ చాలామందికి తెలిసి ఉంటుంది, లోపల గసగసలా ఉంటుందన్నమాట. సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అలా సైట్ దగ్గర వెళ్ళి అలా వాకింగ్ చేసామన్నమాట పార్క్లో. చాలా బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది. చాలా అంటే క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదండి వెదర్. సో అక్కడ వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేసాము 1 అవర్ లాగా. సో ఇలా ఉంటుందన్నమాట. పార్క్ చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది. గేటెడ్ కమ్యూనిటీ, చాలా విశాలంగా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆ చెట్టు అనమాట. ఇది చాలా ఫ్రూట్ టేస్టీగా ఉంటుంది, చాలా స్వీట్, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇది గణపతి టెంపుల్ అని, చాలా బాగుంది టెంపుల్ కూడా. చాలా విశాలంగా పీస్ఫుల్ అనిపిస్తుంది. సాటర్డే సండే ఇక్కడ వెళ్ళి మేము టైం స్పెండ్ చేస్తామన్నమాట. పిల్లలు ఆడుకునేకి పార్క్, గ్రౌండ్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంటుంది. కావాలంటే చూడండి. అండ్ అక్కడ టచ్ మీ నాట్ ప్లాంట్ అని కూడా ఉంది ఒకటి, మీకు ఐడియా ఉంటుంది. ఇలా టచ్ చేస్తే అలా క్లోజ్ అయిపోతుంది, చూడండి కావాలంటే. జస్ట్ ఇలా టచ్ చేశాను, క్లోజ్ అయిపోతుంది. ఇలా కాసేపు ఆడుకున్నాం అనమాట పిల్లలతో. అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి అక్కడే దగ్గర వెళ్ళి కాస్త కాఫీ తాగి ఫ్రెష్ అయ్యాము. చాలా బాగుంటుంది, వెదర్ కూడా బాగుందని అక్కడ వెళ్ళి కాఫీ తాగాము. తర్వాత అలా కాస్త రౌండ్ వెళ్ళి నేచర్ బాగుందని బాగా, అక్కడ గేటెడ్ కమ్యూనిటీ కదండి. సో బాగా ఎంజాయ్ చేసాం. ఇల్లు చాలా బాగా కట్టించారు. సో అలా ఇల్లు చూసుకుంటే అలా ఒక 2 రౌండ్స్ వేసామన్నమాట. ఇప్పుడు కట్టిన హౌసెస్ అన్నీ చాలా డిఫరెంట్గా కట్టుతున్నారు. సో ఇలా చూసుకుంటూ వెళ్ళాము. మేము కూడా ప్లాన్ చేస్తున్నామని. చాలా బాగున్నాయి ఇల్లు అయితే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగా కట్టుతున్నారు. అండ్ ఇంటికి వచ్చేసి దోసపిండి వేసాను. దోసపిండి వేసి నైట్కి తర్వాత మెహందీ పెట్టుకున్నానండి. ఆషాఢ మాసం కదా, కంపల్సరీ మెహందీ పెట్టుకోవాలన్నమాట. సో మినీ వ్లాగ్లో అప్లోడ్ చేశాను చూడండి, ఎందుకు మెహందీ పెట్టుకుంటారని. సమ్మర్ సీజన్లో మా బాడీ హీట్ అవుతుంది కదా, సో ఇప్పుడు కాస్త కూల్ అయ్యానికి ఇప్పుడు మెహందీ వేసుకుంటారని చెప్తారు. సో ఇలా మెహందీ వేసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చేసి మా ఇంట్లో దోశకి ఆలూ పల్లెం చేసాము. ఆలూ పల్లెం చట్నీ, పుట్నాల చట్నీ, దోశ, గుంత పొంగనాలు అనమాట. ఆలూ పల్లెం మా సైడ్ ఇలా చేస్తామండి మేము. ఆలూ పల్లెం ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మపండు అన్నీ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త నీరు పోసుకుంటాము, ఎందుకంటే చాలా డ్రైగా అవుతుందని. నేనైతే నీళ్ళు వేస్తానండి. కాస్త నీళ్ళు వేస్తే కాస్త మెత్తగా ఉంటుందని నా అభిప్రాయం, అంతే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ కమెంట్ కూడా చేయండి, ఏదైనా వీడియోస్ కావాలంటే నేను అప్లోడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. వీడియో చూస్తుండండి.